హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రవళిక అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాల్ఫెవిక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి గ్లోయింగ్ స్కిన్ కోసం నేచురల్గా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేయకుండా ఒక మంచి ఫేస్ ప్యాక్ పౌడర్ చూద్దాం. అదే రోజ్ పౌడర్ విత్ రోజ్ పెటల్స్ అనమాట. రోజెస్ కూడా ఇక్కడ నార్మల్ రోజెస్ అండి, హైబ్రిడ్ రోజెస్ కాదు. ఈ రోజెస్ని బాగా ఎండబెట్టుకొని పెటల్స్ అనేది సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బాగా సెపరేట్ చేసుకున్న పెటల్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత కుదిరితే అంత ఫైన్గా పౌడర్ చేసుకుంటే మనకి ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు అంత బాగుంటుందన్నమాట. సో ఆ ఫైన్ పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో స్టిల్ ఇంకా ఏమైనా రోజ్ పార్టికల్స్ మనకి అందులో ఉన్నాయని డౌట్ ఉంటే ఒక స్ట్రైనర్ యూస్ చేసుకొని బాగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న ఫైన్ పౌడర్ మాత్రమే మనం ఫేస్ ప్యాక్ కోసం యూస్ చేసుకుందాం. సో అయితే ఫ్రెండ్స్, మనకి రోజ్ పౌడర్ అనేది ఇంకా మంచి స్క్రబ్లా కూడా యూజ్ అవుతుంది. ఇంకా మన స్కిన్ని గ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మన స్కిన్ మీద ఏమైనా ట్యాన్ ఉంటే అది రిమూవ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీనికోసం నేను 1 స్పూన్ ఆఫ్ రోజ్ పౌడర్ తీసుకుంటున్నాను అండ్ 3 to 4 స్పూన్స్ ఆఫ్ రోజ్ వాటర్. మీ ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బాగా థిక్గా పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్కి అప్లై చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత స్మూత్గా స్క్రబ్ చేసుకుంటూ నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా మీ స్కిన్ కనుక డ్రై అయితే ఈ రోజ్ పౌడర్లో కొంచెం పెరుగు, కొంచెం రోజ్ వాటర్ వేసుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం వీడియోలో చూపిస్తున్నట్టయితే ఎలాంటి స్కిన్ టైప్కి అయినా సరే యూజ్ అవుతుంది. మీరు కావాలి అంటే కొంచెం గోరువెచ్చని పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.